ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అండి పిల్లలకైతే కట్ల పొయ్యి మీద టిఫిన్ అయితే చేసేస్తాను. దోశలు అయితే వేసానండి. ఇంకోండి ఫ్రెండ్స్, చూస్తారు కదా, వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కానీ మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక కుమారి కోనసీమ వ్లాగ్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకోండి ఇలా టిఫిన్ చేసిన తర్వాత పొయ్యి మీద అన్నం వండేసాను. అన్నం వండేసినప్పటికీ చేపలు అయితే పట్టుకొచ్చారు. సైనా గొరకలు పట్టుకొచ్చారండి. ఇవి ఫ్రై బాగుంటుంది. చేపల కూర అయితే కొంచెం చప్పగా ఉంటాయి. ఫ్రై చేసేస్తాను ఇంకా ఈరోజు అయితేని. ఇంకోండి చూసారు కదా, ఇది మొత్తం ముళ్ళు కోసేసిన తర్వాత అప్పుడు తోమను. ముళ్ళు కోయకుండా తోమితే కనుక ముళ్ళు మన చేతిలో గుచ్చుకుపోతాయి. పులుసు అంతా వదిలిపోయేంత వరకు ఇంకొంచెం చూసారా రాడ్ మీద అయితే తోమాను. మా అమ్మాయి నీళ్ళు వేస్తుంది, మా అబ్బాయి అయితే వీడియో తీస్తున్నాడు. చూసారు కదా, ఇంకోండి పులుసు ఏమి లేకుండా శుభ్రంగా తోమేసుకోవాలి. తెల్లగా వచ్చే వరకు తోమాలి, నీసుకొంపు ఉండదండి. ఇలా తోమేసుకున్న తర్వాత ఉండి కూరదాకలో 2-3 సార్లు మంచినీళ్ళు వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని కడిగితేనని నీసుకొంపు అనేది ఉండదు. తర్వాత శుభ్రం కడిగేసుకున్న తర్వాత అయితే ముక్కలు కోసేసాను. ముక్కలు కోసేసిన తర్వాత ఉండి పొట్టలో ఉన్న నలుపు అంతా తీసేయాలి. లేకపోతే కూర ఫ్రై కానీ కూర అయినా సరే చేదుగా ఉన్నట్టు ఉంటుంది. ఆ నలుపు అంతా తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత అయితే నేను ముక్కలు కోసేసి దాకలా వేసేసాను శుభ్రం కడిగేసుకున్నాక. అయితే కొద్దిగా మసాలా అయితే నూరానండి. శనగకాయల మీద జీలకర్ర, ధనియాలు, గసగసాలు, ఎల్లుల్లిపాయలు అన్నీ శనగకాయల మీద నూరాను. ఏదైనా సరే చేపల కూర కానీ కాయగూరలు మసాలాలో కావాల్సి ఉంటే కనుక నాకు ఇలా శనగకాయల మీద నూరుతానండి. మిక్సీలో అయితే వెయ్యను. చాలా మటుకి ఇలా శనగకాయల మీద నూరుకుంటాము. సరే కదా, 1 స్పూన్ కారం, చిన్న స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, మసాలా అన్నీ రెడీ పెట్టేసుకున్నాను. తర్వాత చేపలు వేసేసి కలిపేసి ఒక పావు గంట సేపు మూత పెట్టేశానండి. ఇంకోండి ఇలా నూరుకున్న మసాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా మా పల్లెటూరులో చాలా మటుకి కూడా మిక్సీ అన్నది చేయరు, శనగకాయల మీద నూరుతారు. చూసారు కదా, ఇంకొండి ఉప్పు, పసుపు, కారం అన్నీ లైన్గా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకున్నాను. వేసేసిన తర్వాత మసాలా కూడా వేసేసి శుభ్రంగా తురిపెట్టినట్టుగా కలిపేసి మూత పెట్టేసాను అనమాట. ఇంకోండి చూడండి ఫ్రెండ్స్, తర్వాత ఉండి పై మీద ఫ్రై చేసేసానండి. కళాయి పెట్టాను, కొద్దిగా నూనె అయితే వేసాను. ఎక్కువ నూనె వేయలేదండి, చేపలు తక్కువ కాబట్టి నూనె కూడా తక్కువ వేసాను. కొద్దిగా మసాలా వేసేసి కొంచెం మసాలా అయితే తీసేసాను. మరి ఎక్కువ వేసినా చేదుగా ఉంటుంది. సరిపోయినంత మాత్రమే వేయాలి. ఇలా వేసుకున్న తర్వాత కలిపేసి మూత పెట్టేసానని చెప్పాను కదండి. ఇప్పుడైతే కళాయి పెట్టేసి ఆయిల్ వేసేసి ఆయిల్ వేడైన తర్వాత ఉండి చేపలు అయితే ఫ్రై అయితే చేసేసాను. అయితే మా మొక్కల్లో మల్లంటూ, గులాబీ అంటూ, పచ్చిమిరపకాయ చెట్లు, గోరింటాకు చెట్లు ఉన్నాయి కదండి. అక్కడైతే తెలాపిండి ఆకుకూర అయితే మొలిసింది. చాలా బాగా వచ్చిందండి వర్షానికి. అది ఆకుకూర తినటం చాలా మంచిదంట. కిడ్నీలో టోన్సులు రానివ్వదంట. ఒకవేళ టోన్స్ ఉన్నా కూడా తగ్గిపోతుందంట అండి. మీకు అది కూడా వీడియో చూపిస్తాను. నాకు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సరే కదా, ఇంకండి కట్ల పొయ్యి చేపల ఫ్రై ఎంత బాగుందో చూసారు కదా. అయితే మా పిల్లలు అయితే ఫ్రైలో కీర, ఉల్లిపాయ, నిమ్మకాయ అన్నీ వేసుకుని అయితే తిన్నారు. ఇంకోండి చూసారు కదా, ఇంకోండి నిమ్మకాయ పిండి కింద తిన్నారు. తెల్లపిండి ఆకుకూర అయితే చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇంకా చూడండి ఎంత ఫ్రెష్గా తాజాగా ఉందో చూసారు కదా. నేనైతే శుభ్రంగా కోసేసాను. కోసినప్పటికీ బేస్మెంట్ ఆకుకూర అయితే అయిపోయింది. చూడండి, కోసేసి కడిగేసి ఫ్రై అయితే చేశాను. ఫ్రై చేసినప్పుడు ఇంకా వీడియో తీయటం మర్చిపోయానండి. మరొకసారి మళ్ళీ ఫ్రై చేసినప్పుడు వీడియో అయితే తీస్తాను. చూసారు కదా, తాజాగా ఉన్న తెల్లపిండి ఆకుకూర ఆరోగ్యం చాలా మంచిదంట. నేను కోస్తుంటే మా అమ్మాయి కూడా చూడండి కోసేస్తుంది. ఒక చేతితో వీడియో తీస్తుంది, ఒక చేతితో కోసేస్తుంది నాకులాగా మా అమ్మాయి కూడా. చూసారు కదా, ఇంకోండి మళ్ళీ చెట్ల దగ్గర మొలిసిపోయింది అన్నమాట మొక్కల్లోని. ఇంకోండి ఎంత ఆకుకూర వచ్చింది చూడండి, బేస్మెంట్ వచ్చేసింది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.